నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సామాజిక వర్గాన్ని కాపాడుకోవటం, సామాజిక వర్గంలోని పేదలను అభివృద్ధి చేయటంపై పనిచేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమితి తెనాలి ఆధ్వర్యంలో జరిగిన ప్రాంతీయ సదస్సులో కాకతీయ సేవా సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొడాలి వెంకట సుబ్బారావు, బెజవాడ వెంకట్రావు. ఈ నెల 11న తెనాలిలో ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్. రాష్ట్రం నలుమూలల నుంచి లభించిన విశేష స్పందన. పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా 203 ఎంట్రీలు. విలేకరుల సమావేశంలో మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా. రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో విజేతలకు పతకాల బహుకరణ. తైక్వాండో క్రీడాకారులను అభినందించిన ముఖ్య అతిథులు. సామాజిక వర్గాన్ని కాపాడుకోవటం, సామాజిక వర్గంలోని పేదలను అభివృద్ధి చేయటం అనే 2 అంశాలపైనే విస్తృతంగా పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొడాలి వెంకట సుబ్బారావు, బెజవాడ వెంకట్రావు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమితి తెనాలి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ దగ్గరలోని కన్వెన్షన్ హాల్లో ప్రాంతీయ సదస్సును నిర్వహించారు. సేవా సమితి తెనాలి అధ్యక్షుడు ఈదర వెంకట పూర్ణచంద్ అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొడాలి వెంకట సుబ్బారావు, బెజవాడ వెంకట్రావు మాట్లాడారు. సంఘాలుగా ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా సేవ చేశామని గుర్తు చేశారు. అలాగే ఆ విధంగా ఇక్కడ కూడా సామాజిక వర్గంలోని అర్హులైన పేదవారికి ఉపయోగపడే విధంగా విస్తృతమైన సేవలు చేస్తేనే సంఘానికి విలువ ఉంటుందని చెప్పారు. రాష్ట్ర సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పేద పిల్లలకు స్కాలర్షిప్లు, మెడికల్ క్యాంపులు, వ్యవసాయ సదస్సులు జరుపుతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో సామాజిక వర్గానికి సంఘాలు వెన్నుదన్నుగా నిలిచాయని చెప్పారు. సభాధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ గుంటూరు రోడ్లో హాస్టల్ నిర్మాణానికి 1.5 ఎకరా స్థలం కొనాలని కమిటీ ముందుకు వచ్చిందని చెప్పారు. నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేశారు. చీరాల, బాపట్ల, పొన్నూరు, తెనాలి, వేమూరు, రేపల్లె తదితర 6 నియోజకవర్గాల నుంచి పాల్గొన్నారు. రాష్ట్ర సమాఖ్య కార్యదర్శులు దూదిపల్లి వెంకటరమణ, తమ్మినేని రమేష్, మహిళా విభాగం కార్యదర్శి కనుమూరి రాజ్యలక్ష్మి, సంయుక్త కార్యదర్శి గుత్తికొండ లీలాకృష్ణ ప్రసాద్, మహనంది కమ్మసత్రం నాయకులు చిలుకూరి రవిబాబు, తెనాలి సంఘ కార్యదర్శి ముక్కామల మధుబాబు, సభ్యులు కొత్త సుబ్రహ్మణ్యం, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, అంచ రామచందు, గుండపునేని కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకతీయ సేవా సమితి ఆంధ్ర రాష్ట్రం కమిటీ ద్వారా ప్రాంతీయ సదస్సు ఈరోజు తెనాలిలో చేయడం జరిగింది. దీనికి వేమూరు, పొన్నూరు, రేపల్లె, బాపట్ల, చీరాల, తెనాలి నియోజకవర్గాల సంఘ నాయకులందరూ అటెండ్ అవ్వటం జరిగింది. ఈ కార్యక్రమం ఈరోజు తెనాలిలోని ఈ కన్వెన్షన్ సెంటర్లో పెడతాం. దీనికి రాష్ట్ర అధ్యక్షులు కొడాలి సుబ్బారావు, అట్లాగే సెక్రటరీ బెజవాడ వెంకట్రావు గారు, మహిళా వింగ్ కనుమూరి రాజ్యలక్ష్మి గారు, రమేష్ గారు, ప్రసాద్ గారు తదితరులు వచ్చి ఈరోజు ఈ సమావేశాన్ని సఫలీకృతం చేసి సక్సెస్ చేసినందుకు వారందరికీ ఈరోజు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం సక్సెస్ అయినందుకు సంతోషంగా ఈరోజు వారికి మేము 6 రాష్ట్రాల సంఘాలని విజయవాడలో మీటింగ్ పెట్టి ఈ 6 రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు భారీగా చేయించాం. ఈ నిరసన కార్యక్రమాల ప్రోద్బలంతో దాదాపు 73 దేశాల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే నిరసన కార్యక్రమాలు జరిగినాయి అంటే దానికి చాలా వరకు మేము ఒక విధంగా దానికి ముందుకు తీసుకెళ్ళాము. అంటే మేము మొదటి దశలో చేసినందువల్ల ఇవన్నీ ఉవ్వెత్తున దేశమంతా ప్రచారం జరిగినాయి, ఒకరిని చూసి ఒకరు చేశారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితులు అలాగే ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ఈ కులాన్ని టార్గెట్ చేసి తిట్టిన సందర్భంలో కూడా నిర్ద్వందంగా ఖండించాం, నిరసన కార్యక్రమాలు చేశాం, ఎక్కడికక్కడే ప్రెస్ మీట్లు పెట్టి ఖండించాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈ కులంలో ఎంతో మంది పెద్దలు, ఒక మీ ప్రాంతమే తీసుకోండి, ఎంతో మంది పెద్దలు. ఇక్కడ త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఉన్నారు. తెనాలికి ఇప్పుడు 23లోనే 13 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా ఈ ఊరికి చేసిన వ్యక్తి. కమ్మ కులానికి ప్రాథమిక దశలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎవరంటే రామస్వామి గారు. అలాగే ఈ ప్రాంతంలో ఎంతో మంది, ఎన్జి రంగా గారు మహానుభావుడు,
ఇవాళ వ్యవసాయ రంగం ఈ స్థాయిలో ఉంది అంటే ఆ మహానుభావుడు తెచ్చిన అనేక సంస్కరణలు కారణం అని చెప్పి నాకు కొంతమంది మన పెద్దలు చెప్పడం జరిగింది, కొన్ని పుస్తకాల్లో కూడా చూడటం జరిగింది. అలాంటి వ్యక్తులు ఈ ప్రాంతం వారు. అలాగే మీకు తెలుసు నార్ల తాతారావు గారు ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాలు ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్గా చేసిన వ్యక్తి. ఆయన టైంలో గతంలో కంటే ఎన్టీ రామారావు గారి టైం ముందు నుంచి ఆయన రామారావు గారి టైంలో వచ్చారు 2775 మెగావాట్ల పవర్. సేవాభావం మెండుగా ఉన్నవారే సేవలు చేయగలుగుతారని, వృద్ధులకు ఆశ్రమ నిర్వహణ అలాంటి సేవాభావంతోనేనని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ మురళి అన్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ మురళి ఆదివారం స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలో వృద్ధులకు అందుతున్న సేవలను స్వయంగా గమనించారు. ఎంతగానో సంతోషించి ఆశ్రమానికి తన వంతుగా 15,000 నగదును విరాళంగా అందజేశారు. ధర్మకర్తలు, ధర్మదాతల సహకారానికి ఆశ్రమ నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారి ధన్యవాదాలు తెలియజేశారు. ముందుగా మహాత్మా గాంధీ, కస్తూర్బా విగ్రహాలకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పావులూరి నరసింహారావు, కొత్తపల్లి భావనారాయణ, పి రాఘవయ్య శాస్త్రి, శేషు, యార్లగడ్డ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ మురళి గారు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ డైరెక్టర్ గారు, చీఫ్ డైరెక్టర్ గారు న్యూఢిల్లీ వారు మన గాంధీ ఆశ్రమానికి 15,000 రూపాయలు విరాళం ఈరోజు ఇచ్చారు. ధర్మం వల్లనే శాంతి ఏర్పడుతుంది, ధర్మదాతల వల్లనే ఆశ్రమం కొనసాగుతుందని తెలియజేస్తూ ధర్మదాత అయినటువంటి మురళీధర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి మానవుడు కూడా తమ వంతు సహాయ సహకారం అందిస్తూ సమాజ హితానికి దోహదపడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. పావులూరి నరసింహారావు గారు, అదేవిధంగా కొత్తపల్లి భావనారాయణ గారు, మన దౌరూరి సుబ్బారావు గారు, వీరందరూ కూడా ఈ ఆశ్రమానికి ఎంతో ఉదార స్వభావంతో సేవలు అందిస్తున్నారు. అందరికీ ధన్యవాదములు. ప్రతి మానవుడు కూడా సమాజానికి సహకారం అందిస్తూ జీవనంలో కొనసాగించాలని, మరి జన్మకు సార్థకత భగవంతుడు ఏర్పాటు చేస్తాడని నేను భావిస్తూ ఈ ధర్మదాతలందరికీ కూడా కోటి శుభాలు కలగని ఈ కొత్త సంవత్సరంలో గాంధీ మహాత్ముడిని, ముఖ్యంగా మా 10th క్లాస్ స్నేహితురాలు లక్ష్మి గారు, వారి హస్బెండ్, వాళ్ళ ఫ్రెండ్ అనుకోకుండా నేను ఢిల్లీ నుంచి, మాది వడ్లపూడి అండి, ఢిల్లీ వడ్లపూడి రావడం జరిగింది నిన్న. అనుకోకుండా ఫ్రెండ్ వాళ్ళని కలుద్దామని వచ్చాము. ఇది నిజంగా ఒక దైవ సంకల్పం అనుకుంటాము. సో మేము ఇచ్చేది బహుశా జీవితాలు మార్చకపోవచ్చు, కాకపోతే ఏదో చిన్న ఉడతా సహాయం, చిన్న గాడ్ హ్యాస్ గివెన్ ఏ స్మాల్ ఆపర్చునిటీ టు మీ అని ఫీల్ అవుతాను. సో మేము కూడా చింతన నుంచి ఎంతో కష్టపడి ఏదో ఒక స్టేజ్కి వచ్చాము. అది మా గొప్పతనం కాదులని, సో భగవంతుడు ఒక ఆపర్చునిటీ ఇచ్చారని ఫీల్ అవుతుంటాను. విచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మూలకారకులైనటువంటి డాక్టర్ మురళి ఇగ్నో న్యూఢిల్లీ వారి సహకారంతో ఇక్కడ వృద్ధులందరూ కూడా ఒక సహాయం చేయాలనే గొప్ప సంకల్పంతో వారు ఇక్కడ రావటం, ఈ ఆశ్రమాన్ని దర్శించడం జరిగింది. ఈ ఆశ్రమం యొక్క ఆశయం సత్యం, అహింస, శాంతి అనే కాన్సెప్ట్ మీద ఈ ఆశ్రమం 21 సంవత్సరాల క్రితం గుజరాల్ రామలింగాచారి గారు తెనాలి యొక్క పౌరుల సహకారంతో ఆశ్రమాన్ని స్థాపించారు. అప్పటి నుంచి కూడా ఆ యొక్క ఆశయాల మీద ఈ యొక్క శాంతి సేవాశ్రమం నడుస్తుంది. ఎంతోమంది దాతలు దీన్ని సహకరిస్తూ దీని దినదినాభివృద్ధి తీసుకొచ్చినందుకు ఆశ్రమం రామలింగాచార్య గారికి ధన్యవాదాలు. అయిన వాళ్లు దూరమై వృద్ధాప్యంలో దిక్కుతోచని స్థితిలో వృద్ధాశ్రమాలను ఆశ్రయిస్తున్న పేదలను ఆదరించాలని లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ అధ్యక్షులు నేరెళ్ల వెంకట కృష్ణమోహన్ రావు అన్నారు. పట్టణ నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలో ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో అన్న వితరణ చేశారు. లయన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ పిలుపు మేరకు మారా భ్రమరాంబ 9వ వర్ధంతి రోజున వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. వృద్ధులకు అండగా నిలవాల్సిన ఆవశ్యకతను క్లబ్ అధ్యక్షులు నేరెళ్ల వెంకట కృష్ణమోహన్ రావు తెలియజేశారు. క్లబ్ వ్యవస్థాపకులు కాకురాపర్తి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆకలి కొన్న వారిని ఆదుకునేందుకు లయన్స్ తో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయని తెలిపారు.
క్లబ్ సభ్యులు పారదర్శి వెంకటేశ్వరరావు, అయినాల మల్లేశ్వరరావు, ఆశ్రమ నిర్వాహకులు చుండూరు భారతలక్ష్మి, చౌట వెంకట శివ పార్వతి తదితరులు పాల్గొన్నారు. జనవరి 4 ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో మా మిత్రుడు సంబంధించి శ్రీమతి మారా బ్రహ్మరాంబ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు తెనాలి నాదర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు అన్నదానం కార్యక్రమం మరియు అలాగే వాళ్ళకి అవసరమైన ఓఆర్ఎస్ బాక్స్ ఈ ప్యాకెట్స్ అందజేయడం జరిగింది. ఇవాళ కార్యక్రమం మా లయన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ లయన్ ఏపీ సింగ్ గారి ఆదేశానుసారం 3వ తారీఖు నుంచి జనవరి 3 నుంచి 11 వరకు రిలీవ్ హంగర్ అని అన్నదానం కార్యక్రమాలు చేయవలసిందిగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు విజ్ఞప్తి చేసి ఉన్నారు అన్ని క్లబ్బుల వాళ్ళని ప్రపంచవ్యాప్తంగా. అందులో భాగంగా మా గవర్నర్ గారు కూడా లైన్ సందోల్ హరిప్రసాదరావు గారు గవర్నర్ గారు ఆయన కూడా ఈ పిలుపునిచ్చారు. ఇలా అన్నదాన కార్యక్రమాలు 3వ తారీఖు నుంచి 11 వరకు అవకాశం ఉన్న వాళ్ళంతా అన్ని క్లబ్బుల వాళ్ళు చేయమని, అందులో భాగంగా ఈరోజు ఈ అన్నదానం కార్యక్రమం ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కు రాష్ట్రం నలుమూలల నుంచి విశేష స్పందన లభించిందని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. ఈ నెల 11న నిర్వహించనున్న ఈ పోటీల వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నెల 11వ తేదీ ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. మా ఏపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా వివరాలను తెలియజేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్లోని ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించాలనే భావనతో నిర్వహిస్తున్న ఈ పోటీలకు మొత్తం 203 ఎంట్రీలు వచ్చాయని తెలిపారు. ఆయా షార్ట్ ఫిల్మ్స్ జ్యూరీ పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. ఈ పోటీల్లో ప్రథమ బహుమతిగా సూపర్ స్టార్ కృష్ణ స్మారక పురస్కారం, 50,000 నగదు, పర్మనెంట్ షీల్డ్, ప్రశంసా పత్రం అందిస్తామని చెప్పారు. ద్వితీయ ఉత్తమ షార్ట్ ఫిల్మ్ కు మహానటి సావిత్రి పేరిట 30,000, తృతీయ బహుమతిగా కొంగర జగ్గయ్య స్మారక పురస్కారం, 20,000 రూపాయల నగదు అందజేస్తామని తెలిపారు. సినీ నటుడు గుమ్మడి ఏవిఎస్ పేరిట 2 కన్సోలేషన్ బహుమతులను ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఇవ్వనున్నట్లు వివరించారు. ఉత్తమ నిర్మాత, దర్శకుడు, రచయిత, కెమెరామన్, ఉత్తమ నటుడు, నటి, క్యారెక్టర్ నటుడు, నటి, సపోర్ట్ యాక్టర్లు, బాల నటి తదితర వ్యక్తిగత బహుమతులను విజేతలకు మా ఏపీ పురస్కారం, ప్రశంసా పత్రం, జ్ఞాపికను బహుకరిస్తామని దిలీప్ రాజా చెప్పారు. పోటీలకు ఎంట్రీలు పంపిన ఉత్సాహికులు అందరికీ జనవరి 11న తెనాలిలో జరిగే షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సంబరాలకు ఆహ్వానం పలుకుతున్నట్లు కో కన్వీనర్ సినీ దర్శకుడు అచ్చన శ్రీనివాస్ యాదవ్ కోరారు. సమావేశంలో సహాయ దర్శకులు గాజులపల్లి రాముడు, నరేష్ దోనే, నటుడు మిలిటరీ ప్రసాద్ పాల్గొన్నారు. I am very glad to announce that we have received 203 entries for the Andhra Pradesh Short Film Festival celebrations, which is going to be held on 11th January 2026 at Tenali Ramakrishna Kalakshetram. Very glad, ఎందుకంటే మొట్టమొదటిసారిగా కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాలెంట్స్ని ఎంకరేజ్ చేసేందుకు మాత్రమే పెడుతున్న పోటీలు ఇవి. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ టాలెంట్స్ హూ వాంట్స్ టు కమ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. షార్ట్ ఫిల్మ్ చేస్తున్న కుర్రవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో వేరే తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, వేరే ఏ రాష్ట్రం వాళ్ళ ఎంట్రీలు కూడా మేము తీసుకోకపోతేనే ఇప్పటికి 203 ఎంట్రీలు మాకు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినాయి. లైక్ తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రి, శ్రీకాకుళం, కడప, కర్నూలు, అసలు రాష్ట్రంలో లేని ఊళ్ళు లేవు. ఎక్కడెక్కడైతే ఈ ఇంట్రెస్టెడ్ యూత్ ఉన్నారో వాళ్ళందరూ కూడా విపరీతంగా పంపించారు. అయితే ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్, ఇట్స్ ఎ గుడ్ థింగ్, ఒక మంచి పరిణామం. ఇంతమంది కాంపిటీషన్స్లోకి రావటం అనేది మంచి పరిణామం. బట్ ద థింగ్ ఈజ్ బేసికల్ నామ్స్ అనేవి లేకుండా ఒక షార్ట్ ఫిల్మ్ అంటే షార్ట్ ఫిల్మ్కి, డాక్యుమెంటరీకి, రీల్స్కి తేడా కూడా లేకుండా కొంతమంది తీస్తూ ఉంటారు. రీల్ అంటే జస్ట్ లైక్ 1 minute, హాఫ్ మినిట్ అట్లా చేసుకుంటుంటారు కొంతమంది. షార్ట్ ఫిలిం వేరు, డైలాగ్ ఫార్మేట్ ఉండాలి. కొంతమంది డాక్యుమెంటరీ లాగా ఆడియో పోస్ట్ చేసి అవి కూడా పంపించారు. కొంతమంది
చాలామంది, కొంతమంది కాదు, అధిక శాతం మనం ఏం చేశారు, సెల్ ఫోన్లోనే డబ్బింగ్ చేశారు. మన నోరు మూసుకున్నప్పుడు డైలాగ్ రాకూడదు. అది మనం అన్ని సినిమాల్లో చూస్తుంటాం. మన నోరు కదులుతున్నప్పుడు మాత్రమే డైలాగ్ రావాలి, లిప్ సింక్ కావాలి. సో లిప్ సింక్ కాకుండా పంపించినవి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రాథమిక పరిశీలనలో జ్యూరీ తిరస్కరించడం జరుగుతుంది. యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ అనౌన్స్డ్ అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ అనౌన్స్డ్ దట్, మేమేమి అనౌన్స్ చేసాం, వేరే సోషల్ మీడియాలో ఎక్కడ వచ్చినా మేము అలౌ చేయము అని చెప్పాం. అంతే. ఇందుట్లో చాలా గతంలో వేరే సోషల్ మీడియాలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా వచ్చినాయి, చాలా వచ్చినాయి, మంచి కూడా వచ్చినాయి. బట్ ఐఎమ్ హెల్ప్లెస్. ఒకసారి మేము ఇదిగో మా ఏపీ తరఫున ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాక వాటిని ఇగ్నోర్ చేసేసి వేరే రాష్ట్రాల ఎంట్రీని అలౌ చేయలేం. అలాగే ఒకసారి ఆల్రెడీ యూట్యూబ్లోనో సోషల్ మీడియాలోనో పెట్టిన ఎంట్రీలను మేము తీసుకోవడం జరగదు. అదే పద్ధతి జ్యూరీ కూడా అవలంబిస్తుంది. ఈ 2003 ఎంట్రీస్లో మరి దాదాపు ఎన్ని ఎంట్రీలు ఫైనల్ లిస్టుకు వస్తాయో జ్యూరీ తెలియజేయాల్సి ఉంటుంది. వీటిల్లో ఫస్ట్ ప్రైజు తెనాలికి సంబంధించిన వాళ్ళ పేరుతోనే ఇస్తున్నాం. నేను ఆల్రెడీ గతంలో చెప్పా, నవ్ ఐఎమ్ గోయింగ్ టు రిపీట్ అగైన్. ఈ పోటీలకి చాలామంది, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బ్లేమ్ ఎనీ వన్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రిటిసైజ్ ఎనీ పర్సన్. చాలామంది ఎంట్రీ ఫీజు తీసుకుంటారు, దట్ ఈస్ దేర్ విల్ అండ్ విష్. బట్ వేరాజ్ వీ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ, వీ హ్యావ్ నాట్ కలెక్టెడ్ ఎనీ పైసా ఫ్రమ్ ఎనీ కంటెస్ట్ ఫ్రమ్ ది ఆంధ్రప్రదేశ్ పీపుల్. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సే దట్ ఇట్ ఈస్ ఓన్లీ ద కాంపిటీషన్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓన్లీ. అదర్ స్టేట్ పీపుల్స్ ఆర్ నాట్ అట్ ఆల్ ఎంటర్టైన్డ్. ఇప్పటికొచ్చిన ఈ 203 ఎంట్రీలలో న్యాయ నిర్ణేతలు ప్రాథమిక పరిశీలన అనంతరం ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, కన్సలేషన్ ప్రైజెస్, అలాగే ఇండివిజువల్ ప్రైజెస్ కూడా న్యాయ నిర్ణేతలు ఇవ్వటం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ ప్రైజు తెనాలి బుర్రిపాలెనికి చెందిన సూపర్ స్టార్ కృష్ణ గారి పేరిట 50,000 రూపాయల నగదు, అలాగే పర్మనెంట్ షీల్డు, ఒక మంచి పురస్కారం, మరి అది వాళ్ళకు ఒక జ్ఞాపిక ఇవ్వటం జరుగుతుంది. రెండో ప్రైజు మన తెనాలి తాలూకాకు చెందిన మహానటి సావిత్రి గారి పేరున 30,000 క్యాష్, అలాగే మిగతా ఫార్మాలిటీస్ కూడా ఉంటాయి. అలాగే థర్డ్ ప్రైజ్ మన జగ్గయ్య గారు, ఆయనది దుగ్గరాయల దగ్గర, జగ్గయ్య గారి పేరిట థర్డ్ ప్రైజ్ ఇస్తున్నాం. మరి గుమ్మడి గారి పేరున కన్సలేషన్ ఇస్తున్నాం. మన తెనాలికి చెందిన ఏవిఎస్ పేరిట మరో కన్సలేషన్ ఇస్తున్నాం. మళ్ళీ ఇవన్నీ కాక ఇన్ ఎడిషన్ టు ఆల్ దీస్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ వీఆర్ గోయింగ్ టు గివ్ ప్రైజెస్ టు ద కాంపిటెంట్ ఎనఫ్ రైటర్స్ లైక్ హీ వాజ్ ది ఫస్ట్ ఫిలిం హీరో గోవిందరాజు సుబ్బారావు గారు. ఆయన హీజ్ ఫ్రమ్ తెనాలి. ఆయన పేరుతో తొలి మొత్తం నటుడికి ఇస్తున్నాం. అలాగే మనం బ్రాంచ్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్ దగ్గరికి వెళ్తే అక్కడ కాంచనమాల బిల్డింగ్ అని ఉంటుంది. ఎప్పటికై కాంచనమాల గారు హీరోయిన్, షీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ తెనాలి. ఆమె పేరుతో ఉత్తమ నటి ఇస్తున్నాం. అలాగే ఇంకా తెనాలిలో ఉన్న ఏవి సుబ్బారావు గారు, వల్లూరి వెంకటరామయ్య చౌదరి గారు, కన్నెగంటి నాసరయ్య గారు, మక్కపాటి కృష్ణమోహన్ గారు, నేతి పరమేశ్వర శర్మ గారు, మందలపు ఇందిర గారు, అలాగే నాటక సమాజాలు పెట్టి నాటకాలని ప్రజల్లోకి తీసుకెళ్లిన హరిదాసు చంద్రశేఖర్ గారు, దీపాల సుబ్రహ్మణ్యం గారు, ఇలా ఎవరైతే నాటక రంగానికి కృషి చేశారో వీళ్ళందరి పేరిట కూడా సపోర్టింగ్ యాక్టర్స్ కన్సలేషన్ బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ ఎ రేర్ యాక్టివిటీ హ్యాపెండ్ అండ్ హెల్డ్ ఇన్ తెనాలి. ఇంతవరకు జరగలేదు, మరి ఆంధ్రాలోనే జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా నేను తీసుకెళ్ళాను. రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలు అయింది. గత 12 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా అప్పుడు సాంస్కృతిక హబ్బు తెనాలి అని చెప్పి ప్రకటించారు. కానీ ఇంతవరకు మేము ఆశిస్తున్న ఆశలు నెరవేరట్లా. కానీ దిలీప్ రాజా గారు ఫైట్ వదలట్లా. ఈ తెనాలి నుంచి ఎంతోమంది ఆణిముత్యాలు భారతదేశంలో ఉన్న పెద్ద పేరు గాంచిన మహానటులు మనళ్ళు, వాళ్ళ పేరుని స్మరించుకుంటూ కొత్త ఆణిముత్యాలను తీసుకొచ్చి మళ్ళీ తెర మీదకి ఎక్కియాలని ఆయన పోరాడుతూనే ఉన్నారు, ఇంకా పోరాడుతున్నారు. గత డిసెంబర్ నెలాఖరులోగా తెనాలిలో జరిగిన తైక్వాండో పోటీల్లో విజేతలకు పతకాలను ప్రదానం చేశారు. క్రీడాకారుల ప్రతిభను ముఖ్య అతిథులు అభినందించారు. పట్టణ బోస్ రోడ్లోని కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో 2వ ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ కప్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలను గత డిసెంబర్ 27, 28 తేదీల్లో తెనాల్లో నిర్వహించారు. మినీ సబ్ జూనియర్
క్యాడెట్, జూనియర్, సీనియర్ విభాగాల్లో జరిపిన ఈ పోటీలకు 310 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. తెనాల్లోని తైక్వాండో అకాడమీ విద్యార్థులు 25 మంది ఈ పోటీల్లో పాల్గొని పలు బంగారు, వెండి, కాంస్య పతకాలను సాధించారు. ఆదివారం అకాడమీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంగలకుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, అంగలకుదురు ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, రోటరీ క్లబ్ కార్యదర్శి జీవి నారాయణ, ముప్పవరపు సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ తైక్వాండో కార్యదర్శి మాస్టర్ కె వెంకటేశ్వరరావు విద్యార్థులకు పతకాలను అందజేసి అభినందించారు. బంగారు పతకాలను సాధించిన వారిలో బాలురు తన్నీరు అభిరామ్, తుల్లుమిల్లి జశ్వంత్, పానాల శ్రీనివాస రుద్రాక్ష, తన్నీరు సిద్ధార్థ, బాలికలు కొక్కిలిగడ్డ హారిక వర్మ, పానాల సాయి దీక్షిత, బొల్లెముంత పీయూష్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ స్టేట్ కప్పు మన గుంటూరు జిల్లాలో తెనాల్లో జరిగింది. దానికి మన అన్ని జిల్లాల నుంచి 310 మంది పాల్గొన్నారు. అది చాలా గురువు సారోల దయ వల్ల బాగా సక్సెస్ అయింది. దాని నిమిత్తం మనం ఇక్కడ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీనికి నేషనల్స్కి మొత్తం 8 గోల్డ్ మెడల్ 10 సిల్వర్ మెడల్ కొట్టారు. ఫెడరేషన్ కప్కి ఫస్ట్, సెకండ్కి అవకాశం ఉంటుంది. అదే అఫీషియల్ నేషనల్ అయితే ఒక వీటిలో ఒకటే వెళ్ళాలన్నమాట. దీనికి ఇదేంటంటే ఒక టెస్ట్ లాంటివి అన్నమాట. ఇది కూడా క్రికెట్లో వన్డే మ్యాచ్లు టెస్ట్లు ఎట్లా ఉంటుంది అలాంటిది ఇది కూడా. దీంట్లో ఇది ప్రాక్టీస్ కోసం, ఇది అన్ని స్టేట్ల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు ఏ ప్లేయర్ ఎలా ఉండేది అనేది ఆడటానికి ఇంకా మనకు అనుకూలంగా ఉండింది. మన అఫీషియల్ టోర్నమెంట్కి వచ్చి ఇప్పుడు దీంట్లో ఆడితే దీంట్లో మెడల్ కొడితే దాంట్లో మెడల్ కొట్టినట్టే. 27, 28 తేదీల్లో తెనాల్లో నిర్వహించినటువంటి సెకండ్ ఏపీ స్టేట్ తైక్వాండ్ ఫెడరేషన్ కప్ పోటీల్లో తెనాలికి చెందినటువంటి కేఎస్ఆర్ తైక్వాండ్ అకాడమీకి చెందినటువంటి 18 మంది పిల్లలు ఇక్కడ నేషనల్కి సెలెక్ట్ అవ్వడం అనేది నిజంగా చాలా గర్వించదగిన విషయం. ఆ 18 మందిలో దాదాపు 6 గోల్డ్ మెడల్ సాధించడం అనేది, 8 మంది గోల్డ్ మెడల్ సాధించడం అనేది ఈ కేఎస్ఆర్ తైక్వాండ్ అకాడమీ యొక్క పట్టుదల. ఏదైతే ఇండియన్ తైక్వాండ్ అసోసియేషన్ వాళ్ళ గుర్తింపుతో ఇక్కడ కేఎస్ఆర్ అకాడమీ నిర్వహించటం, పిల్లల యొక్క టాలెంట్ని బట్టి వాళ్ళల్లో ఉన్నటువంటి స్కిల్స్ని బయటికి తీసుకొచ్చి ఈ రాష్ట్రానికే కాకుండా ఈ దేశానికి మంచి క్రీడాకారులుగా పరిచయం చేయాలి. ఒక పట్టుదలతో, ఒక క్రమశిక్షణతో ఎప్పుడైతే మనం సాధన చేస్తామో చేసిన సాధనకి ఎప్పుడు కూడా ఆ గుర్తింపు వస్తుంది అనడానికి ఈ కేఎస్ఆర్ అకాడమీ మనకు ఉదాహరణగా మనం చెప్పుకోవాలి. ఏదైతే నేషనల్స్కి వెళ్తున్న 18 మంది దేశం గర్వించే విధంగా, భారతదేశం గర్వించే విధంగా మంచి మెడల్స్ని నేషనల్స్లో కూడా సాధించి ఈ యొక్క కేఎస్ఆర్ అకాడమీకి, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చుకోవాలని. తైక్వాండో కప్పు మొన్న జరిగిన రాష్ట్ర స్థాయి అంటే 27 తేదీలో జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో దాదాపుగా రాష్ట్రం నలుమూల నుంచి 310 మంది పాల్గొంటే ఒక్క తెనాల్లోనే 25 మంది పథకాలు సాధించడం ఒక్క కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ శ్రీనివాస్కి చెల్లని దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇంతమంది పాల్గొంటే దాదాపు ఇన్స్టిట్యూట్లో ఉన్న 80% మంది తన దగ్గర తర్ఫీదు పొంది అందరూ పథకాలు సాధించడం అంటే మరి ఆ ఇన్స్టిట్యూట్ నడుపుతున్న శ్రీనివాస్ గొప్ప కారణం. అలానే వాళ్ళ తల్లిదండ్రులు, పిల్లలను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు కూడా గొప్ప కారణం. అలానే ఈ ప్రాంతంలో ఉన్న మిగిలిన పిల్లల తల్లిదండ్రులు కూడా మన పిల్లలను అచ్చం చదువు మీదే ధ్యాస కాకుండా ఆటల్లో, ఏ ఆట అయినా పర్లేదు, ఆటల్లో మనసుని కనుక పిల్లల్ని లగ్నం చేసి ఆటల్లో కనుక దింపితే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళ ఆలోచన విధానం బాగుంటుంది, సెల్ ఫోన్లు తగ్గించుకోగలుగుతారు, పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి. అలానే కాన్సన్ట్రేషన్ పెరిగి వాళ్ళ విద్య అన్నీ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది. అది జీవితాంతం వాళ్ళకి ఈ ఆటల్లో, ఈ చిన్న స్థాయిలోనే ఆటల్లో పాల్గొంటూ ఉంటే దేహదారుఢ్యం బాగా పెరిగి హాస్పిటల్లో ట్యాబ్లెట్ వాడే పరిస్థితి కూడా రాకుండా జీవితాంతం హ్యాపీగా బతకగలుగుతారు. అందుకని పేదరికంలో ఎదురైన కష్టాలను అధిగమించి ఉన్నత విద్యను అభ్యసించి విదేశాల్లో స్థిరపడినప్పటికీ మూలాలను మర్చిపోకుండా తల్లిదండ్రులు, సమాజానికి తనవంతుగా అండగా నిలుస్తున్న సిహెచ్ పద్మావతి అభినందనీయురాలని
పలువురు తెనాలి ప్రముఖులు ప్రశంసించారు. స్థానిక ఆటోనగర్ సమీపంలోని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్న సిహెచ్ పద్మావతిని ఘనంగా సత్కరించారు. సమీప వేమూరు మండల గ్రామం జంపనికి చెందిన పద్మావతి తండ్రి సాంబశివరావు సూర్య శిల్పశాలలో 25 ఏళ్లు వర్కర్గా పనిచేశారు. 5 ఆడపిల్లల తండ్రి అయిన సాంబశివరావుకు అందరినీ చదివించే ఆర్థిక స్తోమత లేకపోయింది. పెద్ద కుమార్తె పద్మావతిని మాత్రమే చదివించగలిగారు. అది కూడా సూర్య శిల్పశాల అధినేత కాటూరి వెంకటేశ్వరరావు సహకారంతో. ఎంసీఏ వరకు చదివిన పద్మావతి ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. దాదాపు 12 ఏళ్లు మాతృదేశంలో పనిచేసి 3 ఏళ్ల క్రితం లండన్కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఇటీవల తండ్రి సాంబశివరావుకు బైపాస్ సర్జరీ అవసరం కావడంతో హుటాహుటిన లండన్ నుంచి వచ్చి తండ్రికి ఆపరేషన్ను చేయించి కోలుకునే వరకు తల్లిదండ్రులకు తోడుగా ఉన్నారు. విదేశాల్లో స్థిరపడిన చాలా మంది కన్నా భిన్నంగా తల్లిదండ్రులను చూసుకుంటూ తన ఎదుగుదలకు తోడ్పడిన వ్యక్తులపై కృతజ్ఞతతో వ్యవహరిస్తున్న పద్మావతి అభినందన సభను ఆదివారం నిర్వహించారు. ఆర్ట్ గ్యాలరీ వ్యవస్థాపకులు కాటూరి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. హృషికేశ్లోని దయానంద ఆశ్రమానికి చెందిన స్వామి భాస్కరానంద సరస్వతి వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కె రామరాజు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ వేజళ్ల ఉమామహేశ్వర్ చేతుల మీదుగా పద్మావతిని సత్కరించారు. తనకు జరిగిన సత్కారానికి పద్మావతి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో కాటూరి కొండమ్మ, శిల్పకారుడు కాటూరి రవిచంద్ర, పద్మావతి తల్లిదండ్రులు సాంబశివరావు, మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు. చాలా చిన్న కార్యక్రమం కానీ చాలా పెద్దవారు ఏం చేశారు. నేను ఇలా ఒక చిన్న కార్యక్రమాన్ని తలపెట్టాను, మీరు రావాలి అనగానే ఎంతో సహృదయంతో ఇచ్చేసిన మరి వివేక విద్యా సంస్థల డైరెక్టర్ మరి వీరనారాయణ గారికి, వారి సంస్థలో మా ఎన్నో విగ్రహాలు మేము తయారు చేసినవి ఉన్నాయి. వారు ఇంతకుముందు మరి జేర్ స్వామి గారి తర్వాత విశిష్ట వ్యక్తి పురస్కారాన్ని కూడా నాకు అందజేసి ఉన్నారు. వారికి ఈ సందర్భంగా మేము పేలంగానే వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అలాగే రామరాజు గారు మరి వారు కాజీపాలెం ప్రిన్సిపాల్గా ఉండగా ఒక వివేకానంద విగ్రహం తయారు చేయించి అప్పటి ఆ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన అక్కినేని నాగేశ్వరరావు గారికి తోటి నాకు ఘనంగా సన్మానం ఏర్పాటు చేశారు. నాకు జరిగిన సన్మానాల్లో అది కూడా గొప్ప సన్మానంగా భావిస్తూ ఉంటాను. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ఈ అమ్మాయి వీళ్ళ నాన్నగారు శివయ్యని నేను కొత్తగా తెనాల్లో సూర్య శిల్పశాలను పెట్టిన తర్వాత నేను ఒక్కడనే పెట్టాను. దాంట్లో కొంతమందిని చేర్చడానికి నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది. ఒక 5-6 పని చూపించే పరిస్థితిని నేను తీసుకురావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అప్పుడు నా దగ్గర ఫస్ట్గా వచ్చిన 5-6 వర్కర్లో ఈ శివయ్య ఒకడు. ఈయన నా దగ్గర రావటం తర్వాత నా దగ్గర దాదాపు 20-10 సంవత్సరాలు అట్లాగే నా దగ్గర కొనసాగాడు అనుకుంటా. అప్పట్లో మా స్టాఫ్లో కూడా చాలా మంచివాడు, సౌమ్యుడు అయిన పేరున్న వ్యక్తి. ఏ వివాదాలతో ఏ పనులతో కూడా వివాదాలకు వెళ్ళేవాడు కాదు. అందరితో కూడా చాలా పెద్ద మనిషి తరహాగా ఉండేవాడు. వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటంటే ఆయనకి 5 ఆడపిల్లలు. 5లో ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి. ఈ అమ్మాయి చదువు పట్ల ఈ అమ్మాయికి బాగా ఆసక్తి ఉంది. మిగతా ఆడపిల్లలు కూడా ఇంతమందిని చదివించే పరిస్థితి లేదు కాబట్టి నువ్వు ఒక్కదాని చదువులే, మేము ఏదో పని పాటకి వెళ్తామని వాళ్ళు కూడా ఈ అమ్మాయికి సపోర్ట్ చేయడం జరిగింది. నేను చదువుకోవాలంటే నేను కొద్దికాలం నేను కూడా పెట్టుకున్నాడు గుర్తు. సరే ఏం సేవ పరిస్థితి అంటే ఇప్పుడు ఏదో కాలేజీలో చేరాలంట, అప్పుడు 10,000-12,000 ఫీజు కట్టాలంట. నేను ఎక్కడ కట్టేది, నేను ఎక్కడ చదివించేది ఏమని మీరు చెప్పడానికి తీసుకొచ్చాను అని అంటే, సరే తర్వాత ఏదో కాలేజీలో సీటు కూడా ఏదో కావాలనేది అడిగింది. తర్వాత ఆ రోజు 12,000 ఫీజు అంతే, ఆ ఒక్క సహాయమే నేను నాకు గుర్తు. 12,000 ఫీజు కట్టి తర్వాత ఆ అమ్మాయి అడిగిన స్కూల్లో ఏదో ఎవరితోనో మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ అమ్మాయి అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున మరి లండన్లో జాబ్ చేయటం మాకు చాలా సంతోషం. మాట్లాడుతూ చాలా సంతోషం. ఎందుకంటే మా దగ్గర పనిచేసి ఇంత ఉన్నత స్థితిలోకి వచ్చినందుకు మరి మా బిడ్డల్లో ఎదిగినట్టే అని నేను భావిస్తూ ఆ అమ్మాయిని చిన్న సత్కారం చేయాలనుకున్నాను. అదొకటే
అదొకటే కారణం కూడా కాదు. ఈ అమ్మాయి లండన్ ఉద్యోగం చేస్తున్న తర్వాత మరి చాలా చిన్న పెట్టుకున్నటువంటి విగ్రహాలు కూడా చిన్నది. అందులో మళ్ళీ పనిచేసే వ్యక్తికి ఎంత డబ్బులు ఇవ్వగలరైనా అలా తక్కువ జీతంతో పనిచేసి ఉంటాడు డెఫినెట్గా మొదట్లో. మరి ఆయన్ని జాగ్రత్తగా ఆదుకుని, అందులో 5 సంతానం అంటే చిన్న విషయం కాదు. ఒకరిద్దరు ఉంటేనే కష్టంగా ఉంది, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. 5 ఆడపిల్లల్ని ఈయన పోషించడం అనేది ఎంత కష్టమైన విషయం. దాన్ని మనసులో పెట్టుకుని మరి ఒక పిల్లనన్నా బాగా చదివించుకోవాలి అని భావన చేస్తుంటారు ఈ పెద్దవాళ్ళు. ఆ సందర్భంలో వీరిని కలవటం మరి ఆ టర్నింగ్ పాయింట్ అంటాం. అంటే ఒక మనిషి లైఫ్ మరి పై స్థాయికి వెళ్ళాలన్నా కింద స్థాయికి వెళ్ళాలన్నా కొన్ని చిన్న చిన్న నిర్ణయాల పట్ల ఆధారపడి ఉంటుంది. అలాంటి ఆ సందర్భంలో, టర్నింగ్ పాయింట్ సందర్భంలో ఆయన సహాయం చేయడం అనేటువంటిది 12,000 అప్పట్లో చిన్న విషయం కాదు. అది చాలా రోజుల క్రితం కదా ఇది. మరి అప్పుడు ఆయన 12,000 ఆయన చేసే వృత్తిలో 12,000 ఇవ్వడం అనేది చిన్న విషయం కాదండి. మరి ఇచ్చి ఆమె చదువుకోవడానికి, పద్మ చదువుకోవడానికి ఎంకరేజ్ చేసి మేమందరం మీకు ఉన్నామని ఒక సపోర్ట్, భరోసాని ఇచ్చి, ఒకటి ఫైనాన్షియల్ సపోర్ట్ కంటే కూడా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఒక లోపల హృదయపూర్వకంగా ఈమె పైకి రావాలి అనేటువంటి ఒక స్పిరిట్ డెవలప్ చేయడం అనేటువంటిది అది బాగా సంతోషాన్ని ఇచ్చింది. మరి ఈ రోజున ఈమె మంచి స్థాయికి వెళ్ళడమే కాకుండా ఈమెలో కూడా మానవత్వం మరి పరిగణించింది చెప్పచ్చు. ఇట్లా మా దగ్గర పనిచేసిన వారి పాప ఇట్లా లండన్లో మంచి పొజిషన్లో ఉంది. అనుకోకుండా వాళ్ళ తండ్రి గారికి ఆపరేషన్. ఎవరన్నా మగపిల్లలు తల్లిదండ్రులకి ఖర్చు పెట్టేటప్పుడు సరే తండ్రి బాగా కదా నా బాధ్యత అనుకుంటాను. ఒక ఆడపిల్ల తన తండ్రి కోసం మరి తను పెళ్ళి అయిపోయి 2 పిల్లలు ఉన్నా కూడా ఈ వయసులో తండ్రి కోసం మరి వచ్చి దగ్గరుండి ఆపరేషన్ చేయించి కోలుకున్న తర్వాత నేను వెళ్తానండి అని చెప్పడం చాలా ఆనందదాయకం. కుటుంబ వ్యవస్థ దిగజారిపోతున్నటువంటి ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థకి ప్రాధాన్యత ఇవ్వటం, అదేవిధంగా మరి వెంకటేశ్వరరావు వారికి ఒక అనుబంధం, కుటుంబ అనుబంధం కానివ్వండి, లేకపోతే తన దగ్గర పనిచేసిన వారితో వారి మీద ఉన్న ఆప్యాయత ఈ రోజున మరి ఒక ఇత్తనం చెట్టు అయ్యి ఫలాలు ఇస్తుంది అంటే ఆ ఇత్తనమే కాదు, అది ఉన్న నేల, దాని చుట్టూ ఉన్న గాలి, వాతావరణం, వెలుతురు దానికి అందింది, ఇవన్నీ ఉన్నాయండి దానిలో. సో ఇప్పుడు నాకు వచ్చేసరికి నా తల్లిదండ్రులు చెప్పారు 4-5 అమ్మాయిలతో. కానీ ఆయన పూర్తిగా నమ్మి ఆ రోజుల్లో 1990 అంటే అమ్మాయిలను చదివించాలా, చదివించినా ఉత్తరం రాయటం వరకు, పిల్లలకి చెప్పుకోవడం వరకు అనేది ఉండేది. కానీ పూర్తిగా నమ్మి మా అమ్మాయి చదివిద్ది, చదివిన తర్వాత నన్ను చూసుకునిద్ది, అసలు ఆ అనుమానాలు కూడా ఆయనకి అంత ఆలోచన కూడా ఉండదు. కానీ నా మీద నమ్మకంతో నన్ను చదువుకు ముందుకు నడిపించింది. మా ఫ్యామిలీ అంతా సపోర్టింగ్గా ఉన్నారు. తర్వాత ఫ్యామిలీ అంటే ఓకే, తల్లిదండ్రులు పిల్లల కోసం చేయటం, పిల్లలు తల్లిదండ్రుల కోసం చేయటం ఓకే. కానీ ఇప్పుడు మేస్త్రి గారు లాంటి వాళ్ళు ఆయన ఒకటే చెప్పారు ఉదాహరణ, కానీ నాకు గుర్తున్నాయి చాలా. పనికి వచ్చినప్పుడు మా నాన్న వారం అయిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చేవాళ్ళు వారానికి. కానీ ఎప్పుడు ఏదో ఖర్చు ఉండి ఇంకా 2-3 రోజులు ఎక్స్ట్రా తీసుకొని వచ్చేవాడు ఇంటికి, ఏదో ఖర్చు ఉంది అని. మళ్ళీ అవి తర్వాత చెల్లబెట్టుకోవడానికి వస్తే మళ్ళీ ఖర్చులు ఉంటాయి. అట్లా నెలలో, వారంలో, సంవత్సరంలో ఎన్నోసార్లు డబ్బులు అంటే రావాల్సిన దానికంటే ఎన్నోసార్లు నాకు తెలుసు. మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ మేము మాట్లాడుకునేటప్పుడు ఆల్రెడీ నేను డబ్బులు ఎక్కువ తీసుకొచ్చాను అంట. సో అట్లా నెలలో కానీ సంవత్సరంలో కానీ ఎన్నోసార్లు ఆయన చేసిన కూలి కంటే ఎక్కువ ఎక్స్ట్రా ఇంకో 2-3 రోజులు డబ్బులు ఎక్స్ట్రా ఇవ్వటం, మళ్ళీ వాటిని తిరిగి చల్లబెట్టుకున్నారంటే ఏ రోజుకి ఆ రోజు అది ఎక్స్ట్రానే అయిపోయేది. నాకు తెలుసు అవన్నీ ఒకప్పుడు మాకు అన్నం పెట్టి పెంచినవేను. తర్వాత మళ్ళీ కొన్ని సందర్భాలు నాకు ఇంటర్లో 940 ఏమొస్తే బిట్స్ బిల్లానీలో వచ్చింది అని చెప్పారు. మేస్త్రి గారు నన్ను స్కూటర్ మీద ఎక్కించుకొని ఎవరో తెనాల్లో ఒకళ్ళ పిల్లలు చదివితే బిట్స్ బిల్లానీలో అక్కడ తీసుకుని వెళ్ళారు. మా నాన్న ఇంటి కాగితాలు తీసుకొచ్చి పెట్టి చదివిద్దామని. వాళ్ళిద్దరు నన్ను నమ్మారు, కానీ నాకు ధైర్యం సరిపోలేదు అప్పుడు, అంత దూరం వెళ్ళి చదవగలనా లేదని. అట్లా ఒకసారి కదా ఎన్నోసార్లు. మళ్ళీ ఎంసీఏలో కూడా ర్యాంక్ వచ్చింది, కౌన్సిలింగ్కి వెళ్ళాలి, డబ్బులు లేవు. మా నాన్న సాయంత్రం వరకు ఒక 5,000 ఉన్నాయి, ఇంకా డబ్బులు కావాలి. వెళ్ళి సరే నేను ఎవరినన్ను అడిగి తీసుకొస్తానని వెళ్ళి ఈవినింగ్ 7 వరకు రాలేదు. నేను ఫస్ట్ కాల్ చేసిన మేస్త్రి గారికి, మా నాన్నగారు వచ్చారని. అంటే అది నమ్మకం, అంటే ఏదైనా అవసరం ఉంటే వస్తాము, ఆయన దగ్గరికే ఫస్ట్ వెళ్తామని నేను ఫస్ట్ కాల్ చేశాను. ఏమ్మా రాలేదు అంటే, ఇట్లా రేపు కౌన్సిలింగ్ ఉందండి, నాన్న డబ్బులు కొంచెం తగ్గిన ఎదుగుతున్నారు అంటే, సరే ఏం పర్లేదు మీరు రండి నేను వస్తాను. ఎక్కడ అంటే నాగార్జున యూనివర్సిటీ అన్నారు. సరే అని మేము వెళ్ళాము. ఇంకా మొత్తం ఎక్కడ ఏంటి సీట్ అన్ని సెలెక్ట్ అయిందా, సీటు డబ్బులు కట్టేశారు, వచ్చారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఈ రోజుల్లో అంతా దాంట్లో ఆ రోజు ఆ డబ్బులు కట్టే అది చదవబట్టి కదా నేను ఈరోజు ఇక్కడ వరకు వచ్చింది. కాకపోతే వాళ్ళు వేరే వాళ్ళు పక్కన పిల్లలు కూడా అభివృద్ధిలోకి రావాలనేది అది వాళ్ళు. అయ్యప్ప మాలధారులకు శ్రీ లలిత అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. పట్టణానికి చెందిన టీడీపీ నాయకులు కన్నెగంటి మురళీకృష్ణ, మానవ హక్కుల జాతీయ నాయకుడు పల్నాటి నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్థానిక నాజర్పేట
సంకావారి కోట్ల బజార్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ లలిత అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. మాలదారులకు 35వ రోజు సందర్భంగా ఈ సేవను అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ నాయకుడు కన్నెగంటి మురళీకృష్ణ మాట్లాడుతూ డిసెంబర్ 1 నుంచి జనవరి 10 వరకు అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయడం చాలా ఆనందంగా ఉందని, అలాగే మాల ధరించిన స్వాములు అందరికీ శ్రీ లలిత అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం గొప్ప విషయమన్నారు. భారతీయ జనతా మజ్దూర్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మానవ హక్కుల జాతీయ నాయకులు పల్నాటి నాగరాజు మాట్లాడుతూ ఆర్గనైజర్ కుంభ రవితేజ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కుంభ రవితేజ, ఆకుల సుధీర్ కుమార్, సిహెచ్ మల్లికార్జునరావు, కారుమంచి బసవరాజు, పిల్లి బుజ్జి పాల్గొన్నారు. ఈరోజు స్థానిక నాజర్పేట సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో ఉన్నటువంటి దేవస్థానంలో మన అయ్యప్ప సేవా సమితి కుంభ రవితేజ గారు వారి మిత్రులు అందరూ కలిసి కూడా డిసెంబర్ 1వ తారీఖు నుంచి జనవరి 10వ తారీఖు వరకు అయ్యప్ప స్వాములందరికీ కూడా ప్రతిరోజు సద్దికారు ఏర్పాటు చేసినారు. చాలా సంతోషం. ఎందుకంటే కేరళలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి మీద అచంచలమైనటువంటి విశ్వాసంతో అనేక మంది ఈ అయ్యప్ప మాలధారణ చేస్తారు. అటువంటి వారికి ఇక్కడ ప్రతిరోజు నిత్యం ఏర్పాటు చేయడం అనేది, సద్ది ఏర్పాటు చేయడం అనేది చాలా ఉన్నతమైనటువంటి విషయం. ఒకళ్ళే చేసుకోవడానికి ఇబ్బంది పడేవారు అందరికీ ఒక సంఘంగా అందరూ కలిసి ఇక్కడ చేసుకోవడానికి ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. వారికి సహకరిస్తున్నటువంటి వారందరికీ కూడా, అదేవిధంగా రవితేజ గారికి, వారి మిత్రులకి, అయ్యప్ప స్వామి సేవా సంఘం అందరికీ కూడా దేవదేవుని ఆశీస్సులు. ఈరోజు శ్రీ లలిత అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో స్వాములకి కుంభ రవితేజ ఆధ్వర్యంలో స్వాములకి నిత్య అన్నదానం జరుగుతుంది. ఈరోజు 35వ రోజు అన్నదానం కార్యక్రమంగా ముఖ్య అతిథిగా కన్నెగంటి మురళీకృష్ణ గారు వచ్చారు. అలాగే మానవ హక్కుల తరపు నుంచి పల్నాటి నాగరాజు నేను రావడం జరిగింది. ఈ రోజున ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఎంతోమంది స్వాములకి అన్నదానం నిర్వహించడం చాలా గొప్ప విషయం. అలాగే కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కడుపు నిండేలా అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడైనా సరే వాళ్ళ తాగుతు కొద్దీ ఉన్న దాంట్లోనే ప్రతి ఒక్కళ్ళకి ఆకలితో ఉన్న అందరికీ అన్నదానం చేయాలని, ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలని. శివ ముక్కోటి పర్వదినాన్ని పట్టణంలోని పలు ఆలయాల్లో వైభవంగా జరిపారు. రామలింగేశ్వరపేటలోని శివాలయంలో దీపోత్సవం నిర్వహించారు. శివ ముక్కోటి పర్వదినాన దీపోత్సవానికి విశేష ప్రాధాన్యత ఉందని దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ అన్నారు. శివ ముక్కోటి రోజైన శనివారం రాత్రి రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో దీపోత్సవం ఏర్పాటు చేశారు. ఈవో హరిప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అర్చకులు రాఘవేంద్ర, శివవరప్రసాద్, శేషబాబు, రాధాకృష్ణ పర్యవేక్షణలో దాత వీరశెట్టి భాస్కర్రావు దంపతులు దీపోత్సవాన్ని నిర్వహించారు. రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామలింగేశ్వరపేట నందు ఆరుద్ర సందర్భంగా ఈ రోజున సాయంత్రం జరిగిన దీపోత్సవ కార్యక్రమం బ్రహ్మాండంగా కన్నుల పండుగ జరిగింది. ఈ కార్యక్రమంను మా స్వామి అయినటువంటి అయ్యప్ప స్వామి వీరశెట్టి భాస్కర్ దంపతులు నిర్వహించి ఉన్నారు. ఈ కార్యక్రమం ఘనంగా జరిగిందని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎటువంటి ఆటంకాలు లేకుండా దీపోత్సవ కార్యక్రమం మహా ఉన్నతంగా జరిగిందని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సామాజిక వర్గాన్ని కాపాడుకోవటం, సామాజిక వర్గంలోని పేదలను అభివృద్ధి చేయటంపై పనిచేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమితి తెనాలి ఆధ్వర్యంలో జరిగిన ప్రాంతీయ సదస్సులో కాకతీయ సేవా సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొడాలి వెంకట సుబ్బారావు, బెజవాడ వెంకట్రావు. ఈ నెల 11న తెనాలిలో ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్. రాష్ట్రం నలుమూలల నుంచి లభించిన విశేష స్పందన. పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా 203 ఎంట్రీలు. విలేకరుల సమావేశంలో మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా.
రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో విజేతలకు పతకాల బహుకరణ. తైక్వాండో క్రీడాకారులను అభినందించిన ముఖ్య అతిథులు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.